హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా రోజుల తర్వాత ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. సో వ్లాగ్ అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. అలాగే ఆల్మోస్ట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి 8 months అవుతుంది. సో ఈ 8 months గ్యాప్కి గల కారణాలు ఏంటి, ఇంకా మీదట డైలీ వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను నేను. సో ఇంతకుముందు కూడా పెట్టాలని చేశాను, కానీ బికాస్ నా హెల్త్ పరంగా అండ్ నేను మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల నేను వీడియోస్ అనేవి చేయలేకపోయాను. సో ఈ వ్లాగ్లో అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ నుంచి నేను ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో మార్నింగే ధన్వి వియాన్ లేచిన తర్వాత వియాన్ అయితే బ్రష్ చేసేస్తున్నాడు. సో ధన్వి నేను ఆల్రెడీ వ్లాగ్ స్టార్ట్ చేసేసరికి బ్రష్ చేసేసుకొని ఏదో హోంవర్క్ పెండింగ్ ఉందని చెప్పి చేసుకుంటూ ఉందన్నమాట. అండ్ ఇంక నుంచి మన వ్లాగ్స్లో వచ్చేసి వియాన్కి సంబంధించినవి ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఎందుకంటే అది ఎవరికన్నా బయట యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు మన వ్లాగ్స్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ఒకసారి చెప్పున్నాను అనమాట. వియాన్కి చిన్నప్పుడే క్యాట్రాక్ట్ సర్జరీ అనేది జరిగిందనమాట. సో తను 3 months ఉన్నప్పుడు. అండ్ ఇక్కడైతే మన చిన్న బాబు కూడా బ్రష్ చేయడానికి రెడీ అయిపోయాడు అనమాట. సో తను లేట్గా లేచాడు వాళ్ళిద్దరికంటే. సో లేచిన తర్వాత ఫస్ట్ అయితే బ్రష్ చేసేస్తున్నాడు. అండ్ నేను చెప్పినట్టు తనకి క్యాట్రాక్ట్ సర్జరీ జరిగిందని చెప్పాను కదా. సో ఆ తర్వాత మెయిన్ చేసిన మిస్టేక్స్ ఏంటి, సో దాన్ని ఇప్పుడు ఎలా రెక్టిఫై చేసుకుంటున్నాను అనేది ఈ వ్లాగ్లో కంప్లీట్గా చెప్తాను. ఆ తర్వాత అయితే ఇక నేను రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాను అనమాట. సో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యేసి మీ అందరికీ ఒకసారి నా అవుట్ఫిట్ చూపిద్దాము అని చెప్పేసి షూట్ చేస్తున్నాను. సో ఇదైతే నేను లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్, సమ్వేర్ అరౌండ్ 900 to 1000 rupees అనమాట. సో కుర్తీ విత్ పలాజో సెట్. సో ఇంకా కూడా లైఫ్ స్టైల్లో అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే నేను తప్పకుండా లింక్ అనేది షేర్ చేస్తాను. నేనైతే స్కూల్కి వెళ్ళడానికి ముందే దీపం పెట్టేసుకున్నాను ఇంట్లో. సో ఎందుకంటే మళ్ళీ బయట తిరిగేసి వస్తాను కదా అని చెప్పేసి ఇంట్లోనే దీపం పెట్టేసుకొని ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో ధన్వి వియాన్ ఇద్దరిని తీసుకొని వెళ్తున్నాను. సో పూర్వీక్ అయితే ఇంకా స్కూల్కి కొన్ని రోజులు వెళ్ళాడు, కానీ ఇప్పుడైతే వెళ్ళట్లేదు అనమాట. సో ఈవినింగ్ ఓన్లీ ధన్వి వియాన్తో ఒక 1 hour ట్యూషన్కి వెళ్ళేసి వస్తున్నాడు అనమాట. అండ్ చెప్పాను కదా, సో 8 months నుంచి ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అవన్నీ 1 by 1 కమింగ్ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ దోశ అన్నమాట. సో దోశ విత్ ఎర్రకారం. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ కదా దోశ విత్ ఎర్రకారం. అండ్ ఎంతమందికి ఫేవరెట్ అనేది కూడా కింద కామెంట్స్లో నాతో షేర్ చేసేయండి. పిల్లలు ఇద్దరైతే రెడీ అయిపోయారు అండ్ నేను కూడా రెడీ అయిపోయాను అనమాట వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడానికి. బాగా గమనించారంటే వియాన్ కూడా స్పెట్స్ పెట్టుకొని ఉన్నాడు అనమాట. సో ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా పెట్టుకొని ఉన్నాడు, కానీ సో రీసెంట్గా నేను ఈ మధ్య హాస్పిటల్ చెకప్స్కి వెళ్తున్నాను అనమాట. తనకి రెగ్యులర్గా 1 month ఒకసారి తీసుకొని రమ్మన్నారు. తనకి రైట్ ఐకి సర్జరీ జరిగిందనమాట అండ్ లెఫ్ట్ ఐకి సర్జరీ అంటే సర్జరీ కాదు, కన్ను అనేది చాలా బాగుంది తనకి. సైట్ అనేది ఎటువంటిది లేదనమాట, ఏ ప్రాబ్లం లేదు. సో మోస్ట్లీ ఎవరికన్నా క్యాట్రాక్ట్ పిల్లల్లో ప్రాబ్లం ఉంటే 2 ఐస్కి వస్తుందన్నమాట. కానీ వియాన్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక కన్నుకు మాత్రమే వచ్చింది. సో దానివల్ల తను ఏం చేస్తున్నాడు అంటే ఒక కన్నుతోనే ఫోకస్ చేస్తున్నాడు అనమాట. సో మామూలుగా ఎవరికన్నా చూసే వాళ్ళకి అది అర్థం కాదనమాట, అంటిల్ అన్లెస్ మనము చెప్తే తప్పించి ఇలాగ తను ఒక కన్నే వాడుతున్నాడు అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి తనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ మేము కూడా ఇంట్లో కూడా తనకి దానికి సంబంధించిన సెషన్స్ అనేవి తీసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా డాక్టర్ అయితే అసలు స్కూల్కి పంపించొద్దన్నారు, కానీ పిల్లల సంగతి తెలుసు కదా,
మనం ఇంట్లో వదిలిపెడితే ఇంకా 24/7 టీవీయే చూస్తుంటాడు అనమాట. అందుకని నేనేం చేశానంటే హాఫ్ డే కంపల్సరీ స్కూల్కి పంపిస్తున్నాను వియాన్ని. అండ్ సెకండ్ హాఫ్లో లంచ్ టైం నుంచి ఇంటికి తీసుకొని వచ్చేసుకుంటున్నాను అనమాట. సో ఇంటికి వచ్చేసరికి అయితే మా పూర్వీక్ స్నానం చేసేసి టీవీ చూసుకుంటూ ఉన్నాడనమాట. ఏవో సాంగ్స్ వింటూ కూర్చున్నాడు. ఆయన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందనమాట. ఆ టైంకి నేను వచ్చేసరికి ఇంకా కూర్చొని నాతో మాట్లాడడానికి రెడీ అయ్యాడనమాట. అలాగే నేను రీసెంట్గా జాబ్ కూడా జాయిన్ అయిపోయానండి. సో ఆల్మోస్ట్ 7 monthsలో జాబ్ కూడా జాయిన్ అవ్వలేదు నేను. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫిజికల్గా మెంటల్గా డౌన్ అయిపోయినాను అనమాట. సో ఆల్మోస్ట్ 1.5 month అయింది నేను జాబ్ జాయిన్ అయ్యేసి. ఇక్కడైతే లాగిన్ అయిపోయాను. అండ్ నేనైతే వర్క్ ఫ్రమ్ హోమే తీసుకున్నాను అనమాట. శాలరీ ఇవన్నీ ఏమీ అనుకోకుండా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైతే వస్తే అప్పుడే తీసుకోవాలనుకున్నాను. సో ఆల్మోస్ట్ 7 months టైం పట్టింది నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ రావడానికి. ఎందుకంటే నాకు పిల్లల్ని చూసుకోవడానికి, వర్క్ని మేనేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనిపించింది అనమాట. ఇక్కడ చిన్నారి ఊరు వెళ్ళిపోతుంది కాలేజ్కి. అందుకని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళాను అనమాట. ఒక 10 minutes తనని బస్ స్టాండ్లో వదిలిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఈ వ్లాగ్ అయితే నేను కంప్లీట్గా ఇన్ డీటెయిల్డ్ వియాన్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను అనే దాని మీద కూడా ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నాను. బ్యాడ్ బాయ్. జలుబు చేస్తుంది అంటున్నావు, తేనె ఎందుకు నీకు? తేనె ఇస్తాను. మరి జలుబు చేస్తుంది నీకు? జలుబు చేస్తుంది నీకు? నో, ఎక్కడికి ఎక్కేస్తున్నావు? నేను ఇస్తా ఉండు, నీకు ప్లేట్లో వేసిస్తా ఉండు తేనె. తేనె బాగుందా? నాకు కొంచెం పెడతావా? సూపర్గా ఉంది. సారీ కొరికాను అన్నావు కదా, అందుకని సారీ చెప్పా. సారీ పూర్విక్. తేనె బాగుందా? తేనె బాగుందా? ఇక్కడ మా అత్తమ్మ అయితే దానికి బాక్స్ రెడీ చేస్తున్నారనమాట. సో ఎవ్రీడే నేను ఆఫ్టర్నూన్ బాక్స్ ఇచ్చేసి వియాన్ని ఇంటికి తీసుకొని వస్తాను, చెప్పాను కదా. సో వియాన్ని హాఫ్ డే నుంచి ఇంటికి తీసుకొని వచ్చేసి తనకి ఎలా ప్రాక్టీస్ అనేది చేయిస్తాను అనేది మీరు ఇంకా మీదట బ్లాగ్స్ అన్నిట్లో కూడా చూడొచ్చు అన్నమాట. సైలెంట్గా రాసుకున్నా అమ్మా. ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు సైలెంట్గా ఎందుకున్నా? సైలెంట్గా ఉంటే మనకి మంచిది. ఎవరు చెప్పారు నీకు అది? నాకే గుర్తొచ్చి. వెళ్ళిపోతున్నావా పైకి? ఆకు తింటారా ఎవరన్నా? తింటారు. ఆకు తింటే శక్తి వస్తుంది. ఆకు తింటే శక్తి రాదు, ఆకుకూర తింటే శక్తి వస్తుంది. ఆకుకూర ఆకు తింటే ఏం రాదు. స్కూల్ నుంచి అయితే ఇంకా వియాన్ని ఇంటికి తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత పూర్విక్ వియాన్ ఇంకిద్దరు ఆడడం స్టార్ట్ చేశారు. సో ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నేనేం చేస్తాను అంటే తన విజన్ ఇంప్రూవ్ అవ్వడానికి తనకి ఆల్రెడీ హాస్పిటల్లో ప్యాచెస్ ఇచ్చారనమాట. సో ఆ ప్యాచెస్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది.
సో ఈరోజు అయితే నేను భోజనానికి పప్పు చేసుకున్నాం మేము. సో ఇంకా పప్పు పెరుగు కలిపి పెడితే ఇద్దరు తినేసారనమాట. సో మార్నింగ్ 1.5 దోశ తిన్నారు. ఇంక అందుకని మేబీ ఆకలిగా ఉండి ఫాస్ట్గానే తినేసారనమాట, ఏ గోలా చేయకుండా. సో తినిన తర్వాత నేను ప్యాచ్ వేసేసాను వియాన్కి. యాక్చువల్గా ప్యాచ్ ఎలా వేయాలి అంటే తన విజన్ బాగున్న కంటికి ప్యాచ్ వేసేసేయాలన్నమాట. సో దట్ మనకి బెనిఫిట్ ఏంటి అంటే తనకి విజన్ అనేది బాగలేని కన్నుతో ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకని బాగున్న కంటికి ప్యాచ్ వేసేస్తాను. సో ఆ ప్యాచ్ ప్యాకెట్లో కూడా మనకి 20 to 25 ప్యాచెస్ వస్తాయన్నమాట. సో ఇట్స్ లైక్ మనకి బ్యాండేడ్ ఎలా ఉంటుంది అలాగా మనకి ఐ ఏ షేప్లో ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో ఇవి నేను హైదరాబాద్, బెంగళూరు నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో మోస్ట్లీ మనం ఉండే ప్లేస్లో దొరకలేదు నాకు, లేదా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. నేను హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళినప్పుడు అక్కడే తీసేసుకున్నాను. సో ఇదనమాట బయోఫ్లెక్స్ వాళ్ళది. ఈ ప్యాకెట్ వచ్చేసి జస్ట్ 20-25 ప్యాచెస్కి మనకి 400 to 500 రూపీస్ అన్నమాట ఇవి. సో తను ప్యాచ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ తనని ఏడిపించకూడదు అని చెప్పేసి కాసేపు మొబైల్ ఇచ్చేసామన్నమాట. ఎందుకంటే తను కాసేపు ఇబ్బంది పడతాడనమాట. సో ఇబ్బంది పడతాడు కాబట్టి తనని ఏడ్పించకుండా ఉండడానికి కాసేపు మొబైల్ చూడొచ్చు. అండ్ దీని గురించి కూడా నేను ఆల్రెడీ డాక్టర్ని క్వశ్చన్ చేశాను. సో ఇలా మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అనేది. సో ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. అండ్ ఇక్కడైతే నేను కూడా రైస్ కొంచెం పెట్టుకొని పప్పు వేసుకొని తెచ్చేసుకున్నాను అనమాట. నాకు కొంచెం పెండింగ్ వర్క్ ఎక్కువ ఉన్నింది. సో తింటూ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట ఇక్కడికి. ఇక్కడైతే మన వియాన్ హోంవర్క్ చేస్తున్నాడు. సో కాసేపు మొబైల్ తర్వాత తనని డైవర్ట్ చేశాను. హోంవర్క్ అంతా కంప్లీట్ చేయాలి కదా నువ్వు, లేదంటే ఎలాగా అని చెప్తే ఇలా హోంవర్క్ తెచ్చుకున్నాడు అనమాట రాయడానికి నా దగ్గరికి. సో మీరు గమనించినట్టయితే సో తను సేమ్ కాపీ పేస్ట్ చేయాలన్నమాట. అండ్ బాగా క్లియర్గా చూస్తే స్పెట్స్ కూడా తీసేశాడు. ఎందుకంటే తనకి లాంగ్ సైట్ అండ్ షార్ట్ సైట్ రెండు ఉన్నాయన్నమాట. రెండు సైట్ల వల్ల తను ఏంటంటే తను యూస్ చేసేది లాంగ్ సైటెడ్ స్పెట్స్. సో దానిలో షార్ట్ సైట్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. తను యూస్ చేసే ఫ్రేమ్లో ఆల్రెడీ అది ఆర్డర్ ఇచ్చాను అనమాట. మనకి ఒక 3-4 డేస్లో అది డెలివరీ అవుతుంది. లెన్స్ కార్ట్లో ఆర్డర్ ఇచ్చున్నాను అనమాట. అది వచ్చిన తర్వాత ఆ ఫ్రేమ్ కూడా చూపిస్తాను మీ అందరితో ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇక్కడైతే తను కాపీ పేస్ట్ మొత్తం చేసేసుకున్నాడు అనమాట. సో చాలా దగ్గరగా క్లోజ్గా పెట్టుకుంటే తప్పించి తను ప్యాచ్ వేస్తే చూసి రాయలేడు అనమాట. సో ఫస్ట్ అయితే అది కూడా లేదు తన కంట్లో. అది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఉషా కాలము ఎక్కడుంది అది చూపించు. రాయ్ ఉషా కాలము, నీట్గా రాయ్. ఈ పక్కంతా నువ్వే రాసావా? టీచర్ రాయిపించారా? ఇది నువ్వు స్కూల్లో రాసుకున్నావా? అంతపురం లోపల ఏముంటాయి అమ్మ? ఏముంటాయి తెలీదు. అంతపురం లోపల నువ్వు రాయి మరి. ఉషా కాలము కాలము కాదా? సో ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని తను క్లాస్లో రాసుకున్నాడు. బికాస్ 2 ఐస్ యూస్ చేసి రాశాడు కాబట్టి తన హ్యాండ్ రైటింగ్ అలా ఉంది. ఇటు రైట్ హ్యాండ్ సైడ్ అనేది తను ప్యాచ్ వేసుకొని రాశాడనమాట. సో హ్యాండ్ రైటింగ్ చూసారా ఎంత క్లమ్జీగా ఉన్నిందో. అండ్ తను దాని మీద ఆల్రెడీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఎవ్రీడే 8 hours ప్యాచ్ వేసుకుంటాడు. సో కాసేపు ఆడుకుంటాడు, కాసేపు టీవీ చూస్తాడు. అండ్ విత్ ప్యాచే తను ట్యూషన్కి కూడా వెళ్తాడనమాట. సో దానిలో నేనేం గిల్టీ ఫీల్ అవ్వను. అందరు పిల్లలతో పాటు ఇనీషియల్గా కొంచెం అనిపించేది, అందరు ప్యాచ్ చేసుకొని వస్తే ఎవ్రీబడి స్టార్టెడ్ క్వశ్చనింగ్ అనమాట. సో ఎందుకు మీరు ప్యాచ్ చేసుకుని పంపిస్తున్నారు, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది. సో లేటర్ ఆన్ తను దానికి అడ్జస్ట్ అవ్వాలి అని నాకు అనిపించింది. అందుకని చెప్పేసి నేను అలాగే పంపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈవినింగ్ 4-4:30కి నాకు బాగా హెడేక్గా ఉండడం వల్ల కాఫీ పెట్టుకున్నాను అనమాట. సో నేనైతే ఎక్స్ట్రా కాంటినెంటల్
షాషెట్ తెచ్చుకున్నాను అనమాట. సో వాటిని యూస్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ నాకు మా అత్తమ్మకి కాఫీ కలుపుకున్నాను అనమాట. సో కాఫీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈలోపే ధన్వి ఇంటికి వచ్చేస్తుంది. సో నేనే వెళ్ళి తీసుకొని వస్తానన్నమాట. ధన్విని కూడా 4:30కి తన స్కూల్ అయిపోతుంది. ఇంకాసేపు ధన్వితో కూడా తన హోంవర్క్ చేయించడానికి టైం స్పెండ్ చేస్తాను. సో మోస్ట్లీ నా డైలీ రొటీన్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. వాళ్ళని స్కూల్ డ్రాప్ చేయడం లాస్ట్ 8-9 మంత్స్ నుంచి ఇదే నా డైలీ రొటీన్ అనమాట. సో మేబీ దానివల్ల మనకి ఎక్కువ వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. అండ్ వియాన్ కండిషన్ కూడా నేను మీ అందరికీ చెప్పాను కదా, సో అదొకటి అనమాట. సో చాలా తను పుట్టినప్పుడు చాలా డిప్రెషన్లోకి ఉన్నాను అనమాట. సో ఇది ఎలా ఉంటుంది క్యాట్రాక్ట్ అనేది నేను అలవాటు పడిపోయాను తనకి. ఇక్కడైతే తన్వి కూడా హోంవర్క్ స్టార్ట్ చేసిందనమాట. సో తను తెలుగు హోంవర్క్ ఏదో ఇచ్చారని చెప్పేసి అదంతా కూడా స్టార్ట్ చేస్తుంది. అండ్ ఎవరన్నా ఇలాగ పిల్లల్లో క్యాట్రాక్ట్ ఉండి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా పిల్లలకి విజన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అలాంటివి ఏదన్నా ఉంటే నాకు కింద కామెంట్స్లో షేర్ చేయండి. బికాస్ నాకు కూడా అది యూస్ఫుల్ అవుతుంది. సో అలాంటి యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకుంటే నేను కూడా వియాన్కి ఆ యాక్టివిటీస్ అన్నీ చేయించడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్లో ఇంతకుముందు ఆల్రెడీ ఒక 30-35 వీడియోస్ దాకా అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరన్నా ఇంకా విజిట్ చేయకుండా ఇదే మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీదట అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ ఫర్ ద వీడియో.